నల్లధనాన్ని వెలికితీతకు పెద్ద నోట్ల రద్దు అనేది ఒక వేస్ట్ అని ఆర్బీఐ చెప్పింది కదా. పెద్ద నోట్ల రద్దు వేస్ట్ అని ఆర్బీఐ ఎప్పుడు అనలేదు, అనింది కదా, స్టేట్మెంట్ ఇచ్చింది. మీడియాలలో అంతా కూడా పతాక శీర్షికల్లో వచ్చింది. పెద్ద నోట్ల రద్దు వలన డబ్బులు మొత్తం దాని వల్ల వచ్చిన లాభం ఏంటి లేదు. ఏ డబ్బు ఇవ్వడం అనేది స్పష్టం వచ్చింది. డబ్బులు రావాలని మనం కోరుకున్నాం, ఆర్బీఐ తప్పు పట్టింది కదా. ఏ డబ్బు ఎవరిది అనేది చాలా స్పష్టమైంది. కాబట్టి ఏ డబ్బు స్పష్టం కాబట్టే రెవెన్యూ పెరిగింది. పన్నులు కట్టే వాళ్ళ సంఖ్య 40 లక్షలకు పైన పన్నులు కట్టే వాళ్ళ సంఖ్య పెరిగింది. 10 లక్షల కోట్లు కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ పెరిగింది. ఎందుకు సాధ్యమైంది? ఈ పన్నులు కట్టే సిస్టమ్ టైట్ చేయడము, ఆర్థిక వ్యవస్థ సెట్ చేయడము, ట్రాన్స్పరెన్సీ నిర్ణయాలు చేసుకోవడము, ట్రాన్స్పరెంట్ ఆక్షన్స్ పెట్టడము, వీటన్నిటి కారణంగా ఈరోజు రెవెన్యూ పెరిగింది. ఈరోజు ఒక్కొక్క పథకానికి 1 లక్ష కోట్లు మనం ఖర్చు చేస్తున్నామంటే కేవలం డిజిటల్ ఇండియా, 6 లక్షల గ్రామ పంచాయతీలకు హై స్పీడ్ ఇంటర్నెట్ తీసుకురావడం, 1,10,000 కోట్లు ఖర్చు పెడుతున్నాం అంటే పైసలు ఎక్కడి నుంచి వస్తాయి? కాబట్టి ఇంత రెవెన్యూ పెరిగింది కాబట్టే 40,000 కోట్లు మనం తెలంగాణకి ఇచ్చినాం రోడ్ల కోసమే. ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? రెవెన్యూ పెరిగితేనే సాధ్యమవుతుంది. డబ్బున్న వాళ్ళను, అవినీతి పరులను, ఎగవేతదారులను ముక్కు పిండి బినా ప్రాపర్టీస్ ఉన్న వాళ్ళను కూడా కన్ఫిస్కేట్ చేసి మనం రెవెన్యూ పెంచుతున్నాము. ఆటోమేటిక్గా డెవలప్మెంట్ యాక్టివిటీ కోసం సఫిషియెంట్ ఫైనాన్స్ కూడా మనకు వస్తుంది. చాలా స్పష్టంగా మనకి ఇది కనపడుతుంది. ఇంకొకసారి అధికారంలో కనుక వస్తే మాత్రము కనీసం ఒక 35-40 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థ మన దేశం యొక్క బడ్జెట్ నరేంద్ర మోడీ జమానాలో వచ్చే అవకాశం. ఏంది ఆర్థిక వ్యవస్థ బాగుపడింది? ఈ రోజు రూపాయి రోటి ఏ రోజు గారు రూపాయి విలువ ఏ రోజు గారు పడిపోతుంది. డీజిల్ పెట్రోల్ ధరలు చూస్తే 100 రూపాయలకు చేరుకొచ్చేసాయి. షేర్ మార్కెట్, రూపాయి విలువ, డీజిల్ పెట్రోల్ విలువలు, తీవ్రవాదము, జాలీ నోట్లు, నార్కోటిక్స్, ఇవన్నీ మన దేశం మీద ఆధారపడవు. ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలో ఎందుకు ఇలా పరిస్థితి వచ్చింది? రూపాయి విలువ ఎందుకు పడిపోతుంది? జాతీయ అంతర్జాతీయ పరిణామాలు అనేది వీటన్నిటి ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి కేవలం మన మీద ఆధారపడదు. కాబట్టి నా ఆరోగ్యం అనేది నా మీదే ఆధారపడదు. చుట్టుపక్కల బ్యాక్టీరియా ఏమొచ్చింది, వైరస్ ఏమొచ్చింది, స్వైన్ ఫ్లూ వచ్చింది, నా పక్కన వాళ్ళ ఆరోగ్యం ఎట్లుంది, కంటామినేట్ డిసీజెస్ ఎట్లున్నాయి, నేను ఒక దగ్గర ఒక నీళ్ళు ఇస్తాను, నీళ్ళు తాగుతుంది, దానికి ఎఫెక్ట్ అవుతుంది, ఇవన్నీ కూడా నా మీద ప్రభావితం చేస్తాయి. ఇవన్నీ మరి నా అంతర్గత శక్తి మంచుకున్నప్పుడు తట్టుకొని నేను ఆరోగ్యం ఉండగలుగుతా. బట్ నా మీద ప్రభావం చాలా చూపెడతాయి. కాబట్టి ఈ మీరు చెప్పిన సమస్యలు ఏవైతున్నాయో అవి అనేక రకాల జాతీయ అంతర్జాతీయ పరిణామాలు కూడా దానికి కారణం. కేవలం మనమే దానికి కారణం కాదు. ఇది మనం ఇతర దేశాలతో పోలిస్తే డీజిల్ పెట్రోల్ ధరలు 100 స్కేల్కు దగ్గరకు వచ్చేసాయి కదా, 100 రూపాయలకి దగ్గర. అంటే దీనికి కారణం ఏమంటారు? ఒక్క భారతదేశంలోనే ఇంతగా మొత్తం అంతర్జాతీయ మార్కెట్లో పెరిగింది కాబట్టి మన దగ్గర పెరిగినాయి. అయితే ఒకటి చర్చ వచ్చిందంటే జిఎస్టీలో దాన్ని తీసుకుని వచ్చి సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్సెస్ని తగ్గించి, స్టేట్ గవర్నమెంట్ ట్యాక్సెస్ని తగ్గించి చెప్పినాం. వెంటనే అమిత్ షా గారు మన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు మొత్తం ₹2.50 తగ్గించండి, అన్ని ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు, బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ కూడా 250, కానీ 250 తగ్గిస్తే కానీ ₹5 తగ్గుతుందని చెప్పి అన్నాం. చాలా బీజేపీ ప్రభుత్వాలు 250 తగ్గించినాయి, కేంద్ర ప్రభుత్వం తగ్గించి ₹5 అయితే వెంటనే కంట్రోల్ చేసినాం. దీంట్లో అన్ని పార్టీలు కనుక జిఎస్టీ కౌన్సిల్ యునానిమస్గా కనుక నిర్ణయం తీసుకుంటే అది ఆ జిఎస్టీ కౌన్సిల్ చర్చ కూడా ప్రారంభం చేశారు. కనుక చేస్తే ఆటోమేటిక్గా కొంత ట్యాక్సెస్ తగ్గే అవకాశం ఉంటుంది. ట్యాక్సెస్ తగ్గితే రెవెన్యూ తగ్గుతుంది, రెవెన్యూ తగ్గితే డెవలప్మెంట్ యాక్టివిటీస్ మళ్ళీ ఎఫెక్ట్ వస్తుంది. కాబట్టి ఏమొచ్చినా ట్యాక్సులు ఫైనల్గా 100% నిజాయితీగా ఆ డబ్బు మళ్ళీ ప్రజలకే ఖర్చు పెట్టడంలో ట్రాన్స్పరెంట్గా నరేంద్ర మోడీ ప్రభుత్వం టెక్నాలజీని ఉపయోగిస్తున్నది. మనం అర్థం చేసుకోవాలి. పైసలు ఎక్కడికి వస్తున్నాయి, వాళ్ళు వచ్చి ఎక్కడ పోతున్నాయి? ఇప్పుడు 3 కోట్ల మంది పేద మహిళలకు, కుటుంబాలకు ఫ్రీగా మనం సిలిండర్లు ఇచ్చినాం. పైసలు ఎక్కడి నుంచి వచ్చినాయి? రెవెన్యూ సిస్టమ్ నుంచి రావాల్సిందే. ఆయుష్మాన్ భారత్ పేరు మీద 50 కోట్ల మంది ప్రజలకు 5 కోట్ల రూపాయలు ప్రతి కుటుంబానికి మనం ఇవ్వడం కోసం మనం ప్రయత్నం చేస్తున్నాం. రైతులకు మినిమం సపోర్ట్ ప్రైజ్ను చాలా పెద్ద ఎత్తున మనం పెంచినాం. ఇప్పుడు కందులు, పెసలకైతే దాదాపు ₹1,400 పెంచినాం, కాటన్కు ₹1000 మద్దతు ధర పెంచినాం, వరికి టన్నుకు ₹200 పెంచినాం. చాలా పెద్ద ఎత్తున పెంచినాం. ఇంతవరకు హిస్టరీలో ఎప్పుడు ఇంత పెద్ద ఎత్తున మద్దతు ధర గవర్నమెంట్స్ ఇవ్వలేదు. ఇప్పుడు రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, జలమార్గాలు కానీ, లేకుంటే డిఫెన్స్ సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ సంబంధించిన విషయాలకు కానీ లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడతాం. ఎక్కడ చూసినాయి పైసలు? గవర్నమెంట్కి ఎక్కడ చూస్తాయి? మోడీ గారికి పైసలు ఎక్కడ చూస్తాయి? రెవెన్యూ పన్నులు వసూలు వస్తే మళ్ళీ ఆ ప్రజలు మళ్ళీ ప్రజలకే ఖర్చు అవుతున్నాయి. కాబట్టి ఇది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి అయితే బడ్జెట్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది. ధరలు కంట్రోల్లో ఉన్నాయి, ఫెసిలిటీస్ పెద్ద ఎత్తున ఆయుష్మాన్ భారత్ మొదలుకొని ప్రపంచంలోకి పెద్ద ఆరోగ్య సంబంధించిన బీమా సిస్టమ్స్ మనం ఇచ్చినాం. ఇవన్నీ కూడా మన 2022కు
ఒక్క పేద కుటుంబం కూడా గుడిసె ఇల్లు ఉండదు, పక్కా ఇల్లు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకొని గవర్నమెంట్ పైసలు ఇస్తున్నది. పైసలు ఎక్కడి నుంచి వస్తాయి? దానికోసం డబ్బులు కావాలి కదా. కాబట్టి ఫైనల్గా ఈ డబ్బులు వస్తున్నాయి. డబ్బులు ఎక్కడ పోతున్నాయి? టాయిలెట్ కట్టడం కోసము పెద్ద ఎత్తున ఇంటింటికి పైసలు ఇస్తాం. ఎక్కడ చూసినా ఇన్ని కోట్ల రూపాయలు మళ్ళీ అదే రెవెన్యూ నుంచి వచ్చిందే కదా. కాబట్టి కేంద్ర ప్రభుత్వం సంబంధించిన పథకాలు, డెవలప్మెంటల్ స్కీమ్స్ కూడా మనం అర్థం చేసుకోవాలి. అదేమి అరుణ్ జైట్లీ జేబులకు లేకుంటే అతని నరేంద్ర మోడీ జేబులకు వెళ్ళట్లే కదా. మళ్ళీ అవన్నీ మళ్ళీ పేదకే పోతున్నాయి. కాబట్టి ఈరోజు ప్రజాభివృద్ధి కార్యక్రమాల కోసము పెద్ద ఎత్తున ఇప్పుడు నదుల అనుసంధానం కావాలా, ఒక్క నీటి బొట్టు కూడా సముద్రానికి పోవద్దు, నదుల అనుసంధానం కావాలా, ప్రాజెక్ట్స్ నిర్మాణం చేయాలా, కాలువల నిర్మాణం చేయాలా, ఇరిగేషన్ సిస్టమ్ను దేశమంతా సుజలాం సుఫలాం అన్నట్టు మార్చాలా. ఒకవేళ మనం ఇప్పుడు నెక్స్ట్ గవర్నమెంట్ రాగానే ఆ నదుల అనుసంధానం మోడీ గారు ప్రారంభం చేస్తే మళ్ళీ దానికి 4 లక్షల కోట్లు 5 లక్షల కోట్లు కావాలా. కాబట్టి ఇవి కూడా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి దేశ ప్రజలకు నరేంద్ర మోడీ మీద పూర్తి విశ్వాసం ఉంది. నరేంద్ర మోడీ ఏ నిర్ణయం తీసుకున్నా సమాజం ఇంట్రెస్ట్ దృష్ట్యా ప్రజల బాగు దృష్ట్యా ఆయన తీసుకుంటాడు అని చెప్పి ఆయన తీసుకున్న నిర్ణయాలను ప్రజలు హర్షించిండ్రు. ఈయన చేసిన పని ఇంటిగ్రిటీతో నిజాయితీగా దేశం కోసం చేస్తాడు. కాబట్టి కొద్దిగా మనకి ఇబ్బందులైనా నరేంద్ర మోడీ గారికి మేము సపోర్ట్ చేయాల్సిందే అనే ఒక నిర్ణయం ఈరోజు దేశ ప్రజల్లో ఉంది, దేశ యువతలో ఉంది. కాబట్టి ఇవన్నీ మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ డీజిల్ ప్రైసెస్ లేకుంటే ఇవన్నీ కూడా కొద్దిగా ఇంపాక్ట్ ఉండొచ్చు, బాధపడవచ్చు. బట్ నరేంద్ర మోడీని పక్కకు పెట్టి అంతటి నరేంద్ర మోడీ యొక్క కుంభకోణం కారణంగా తప్పుడు విధాల కారణంగా ఈ పరిస్థితి వచ్చిందన్న ఫీలింగ్ మాత్రం వాళ్ళకి లేదు. తప్పకుండా దాన్ని మనం ఏదేమైనా తెలుగు రాష్ట్రాల్లో బీజేపీకి వేవ్ లేదు కాబట్టి బీజేపీని ఎలాగైనా తెలంగాణలోనైనా మెజార్టీ స్థానాలు సాధించుకోవాలి, పరువు కాపాడుకోవాలనే ఉద్దేశంతో స్వాములను పార్టీలకు ఆహ్వానిస్తున్నారు. ఇటీవల స్వాములను కూడా పార్టీలకు చేర్చుకొని బాధ్యత అప్పగిస్తున్నారంటున్నారు. పరిపూర్ణానంద స్వామి వీళ్ళంతా ఆయన ఒక స్పిరిచువల్ లీడర్ అయినా ఒక సోషల్ లీడర్ కింద చాలా సామాజిక సమస్యలు తీసుకొని పనిచేసినటువంటి ఒక మంచి వాగ్దాటి కలిగినటువంటి, మంచి అవగాహన కలిగినటువంటి, సేవాభావం ఉన్నటువంటి, ఆధ్యాత్మికత ఉన్నటువంటి, పూర్తి సమయం సమాజం కోసం ఒక సన్యాసిగా ఇవ్వాలన్నటువంటి ఒక తపనతో ఆయన వచ్చి ఒక పొలిటికల్ సిస్టంలో నేను పనిచేస్తున్నప్పుడు అంతకంటే బంగారమే ఉంటుంది. మిగతా పార్టీలకు ఎందుకు లేదు. ఆయన భారతీయ జనతా పార్టీ అయితేనే నాలాంటి సన్యాసికి, నాలాంటి సేవావతులకు సరైనటువంటి వేదిక అని చెప్పి అనుకున్నాడు, వచ్చాడు. కాబట్టి రియల్గా కూడా తెలుగు రాష్ట్రాలకు కానీ లేకుంటే ఆయనకు చాలా లాంగ్వేజ్ వచ్చు, మలయాళీ వచ్చు, కన్నడ వచ్చు, తమిళం వచ్చు. కాబట్టి అమిత్ షా గారు అన్నారు మొత్తం దక్షిణాది సంబంధించిన చాలా లాంగ్వేజ్ ఆయనకు వచ్చు, ఆయన తొందరగా కలిసిపోగలుగుతాడు. లాంగ్వేజ్ యొక్క ఫెసిలిటీ కారణంగా మేము మొత్తం సౌత్లో మేము ఆయన యొక్క ఎనర్జీని మేము ఉపయోగించుకుంటామని చెప్పి అమిత్ షా గారు అన్నారు. అటువంటి పొలిటికల్ యాక్షన్ రియల్గా కావాలా, దాంట్లో తప్పేం లేదు. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch I Dream.